తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పూర్తయింది. అన్ని కోణాల్లోనూ ప్రశ్నించారు. ఈ 5 రోజుల కస్టడీలో పోలీసులు రాబట్టిన వివరాలేంటి? మరిన్ని ఆధారాల కోసం రవిని మరొకసారి కస్టడీకి కోరతారా? ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు ప్రశ్నించారు సిసిఎస్ పోలీసులు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో కస్టడీలోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు సిసిఎస్ పోలీసులు. ఐబొమ్మ, బప్పం లాంటి పైరసీ సైట్లను ఒక్కడే నిర్వహించినట్లు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు నిర్ధారించారు. ఇందులో 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను సేకరించారు సిసిఎస్ పోలీసులు. టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి డాలర్ల రూపంలో డబ్బులు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు క్లిక్ చేయగానే ఆ ట్రాఫిక్ ను వేరే వెబ్సైట్లకు మళ్లించి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు తేల్చారు. అంతేకాదు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు డైరెక్ట్ లింక్ అయ్యేలా వీటిని తయారు చేశాడని, వాటిని ప్రమోట్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. యాడ్స్, ఇతర బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బును ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. రవి ఈమెయిల్స్ ఓపెన్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఒక్కో డొమైన్ కి ఒక్కో కోడ్ పెట్టుకున్నట్లు గుర్తించారు. అంతేకాదు, పోలీసులకు చిక్కకుండా అనేక కంపెనీలు సృష్టించాడు రవి. పోలీసులకు అనుమానం రాదని భావించి అమెరికాలోని కంపెనీ పేరుతో ఏర్పాటు చేశాడు. యుఎస్లో ఉన్న ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పూర్తిగా రవికి చెందినదని తేల్చారు. అరెస్ట్ చేస్తామన్న వార్నింగ్తో ఫారిన్కి వెళ్లి కొంచెం డేటా తొలగించాడు. హైదరాబాద్లో అరెస్ట్ సమయంలో గంటసేపు బయటకు రాకుండా ముప్పు తిప్పలు పెట్టాడు రవి. ఆ సమయంలో బాత్రూంలో కూర్చుని డేటా మొత్తాన్ని డిలీట్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మరోవైపు రవి భార్యను కూడా ప్రశ్నించారు పోలీసులు. సైకోలాగా ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడని, ఎవరితో మాట్లాడేవాడు కాదని తెలిపింది. తన రూంలోకి వెళితే కొట్టేవాడని చెప్పింది.